హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను సొరకాయతో పచ్చడి చేసి చూపిస్తున్నానండి. సొరకాయ నచ్చని వాళ్ళు ఇలా పచ్చడి చేసుకొని తినండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మార్కెట్‌కి వెళ్ళిన ప్రతిసారి మీరే స్వయంగా సొరకాయ తెచ్చుకొని ఇలా పచ్చడి చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేయాలో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం శనగపప్పు, మినప్పప్పులు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వీటన్నింటినీ కొంచెం దోరగా వేయించుకోవాలి. నువ్వులు కొంచెం చిటపటలాడుతూ ఎగురుతాయి కాబట్టి ఇలా మూత పెట్టేసి కాస్త వేయించుకోండి. ఈ పప్పులన్నీ వేగిపోగానే వీటన్నింటినీ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి టేస్ట్‌కి తగినట్టుగా పచ్చిమిరపకాయల్ని తీసుకోవాలి. పచ్చిమిరపకాయల ఘాటును పట్టి తీసుకోండి. నేను 10 పచ్చిమిరపకాయల వరకు తీసుకొని ప్యాన్లో ఈ విధంగా చించి వేసుకొని వేయించుకోవాలి. ఇందులో 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని సొరకాయని తొక్కు తీసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లో వేసుకోవాలి. నేను ఒక పెద్ద సొరకాయని హాఫ్ వరకు కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇది వీటిలో గింజలు లేవు కాబట్టి అలాగే డైరెక్ట్‌గా వేసుకుంటున్నాను. మీకు గింజలు కనుక మరీ పెద్దగా ఉంటే ఆ గింజలు తీసేసి వేసుకోండి. ఇలా పచ్చిమిరపకాయల్ని, సొరకాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిపోగానే ఒక పెద్ద టమాటోని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ముక్కలన్నింటినీ బాగా ఆయిల్‌లో వేయించుకోవాలి. ముక్కలన్నీ బాగా సాఫ్ట్‌గా అయిపోవాలి. అంతవరకు వేయించుకోవాలి. ఇలా చూడండి ఈ విధంగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఉప్పును వేసుకుందాం. ఇందులోనే ఒక స్పూన్ పసుపును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. మీకు ఇంకొంచెం పులుపు తినాలనిపిస్తే ఇంకో 2 రెబ్బల చింతపండును కూడా యాడ్ చేసుకోండి. నేను టమాటో వేసుకున్నాను కాబట్టి చింతపండును వేయలేదు. 6, 7 వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టుతో సహా వేసుకొని ఇలా వేగిపోతే సరిపోతుంది. వీటిని చల్లార్చుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, నువ్వులు వాటన్నింటినీ ఇలా పొడి చేసుకొని అందులోనే మనం వేయించి పెట్టుకున్న సొరకాయ, పచ్చిమిరపకాయ, టమాటాలు కూడా వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కరెక్ట్‌గా సాల్ట్ సరిపోయింది. మీకు సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్‌ని వేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పచ్చడినంతా ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపు పెట్టుకుందాం. పోపు కోసం 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం వేగిపోగానే కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఇవన్నీ వేగిపోగానే ఈ తాలింపుని పచ్చడిలో వేసుకోవాలి. తాలింపును వేసుకొని ఒకసారి కలుపుకుంటే అంతేనండి, టేస్టీ అయిన సొరకాయ పచ్చడి రెడీ. మీరు సొరకాయ నచ్చని వాళ్ళు కూడా ఇలా పచ్చడి చేసుకొని తింటే ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.